నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కరెక్ట్ గా 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 2 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, మరో పక్క చూసుకున్నట్లయితే వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా రాష్ట్రంలో పరిస్థితి బాలేదా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ 2 ఏళ్లలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని వైసీపీ చెప్తుంది. మరి 2 ఏళ్లలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కరెక్ట్గా వాళ్ళకి రెండు సంవత్సరాలు పూర్తయింది ప్రమాణ స్వీకారం చేసి అధికార బాధ్యతలు తీసుకుని. ఈ 2 సంవత్సరాల్లో మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక అరాచక వ్యక్తి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సాధారణంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తారో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ ప్రయత్నాలు ఏమీ ఆపలేదు, చేసుకుంటూనే వచ్చారు. ఎలాగంటే వాళ్ళ తాలూకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కొంతమంది అతని చేతిలో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 నెల 2 నెలలు సైలెంట్గా ఉన్నా దాడులు మాత్రం ఆపలేదు. కార్యకర్తల మీద దాడులు కానీ లేకపోతే సాధారణ ప్రజల మీద దాడులు కానీ వాటిని ఉక్కుపాదంతో అణిచేశారు పోలీసులు. చైన్ స్నాచర్స్ని, డ్రగ్ అడిక్ట్స్ని, గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని పట్టుకుని ఉతికేసి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లారు. మరి జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు కదా, వచ్చి వాళ్ళకి సంఘీభావం ప్రకటించాడు. అది పెద్ద ఇష్యూ చేశాడు. కానీ ప్రజలందరూ కూడా చీ అన్నారు. ఇలాగనమాట. తిరుపతిలో తొక్కిసలాట అయితే ఆ తొక్కిసలాట కారకులు కూడా జగన్ బ్యాచే. దాని మీద ఇష్యూ చేయడానికి చూశాడు. దాన్ని కూడా చాలా సున్నితంగా సింపుల్గా సాల్వ్ చేశారు. ఇలాగా అనేక ఇష్యూస్ అనమాట. ఒక 2 వర్గాలు లేకపోతే 2 కుటుంబాలు లేకపోతే 2 వ్యక్తులు, స్నేహితులు మధ్య తగాదాలని కుల ఘర్షణలుగా మార్చడానికి వాళ్ళ గ్యాంగుల నుంచి కొంతమంది వచ్చి కుల సంఘాల పేరుతోటి చాలా పెద్ద ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేశారు. దాన్ని ప్రభుత్వం చూడటానికి మనకి ఏమనిపిస్తుంది అంటే ప్రభుత్వం చాలా డిఫెన్స్లో ఉంది అని అనిపిస్తుంది మనకి. కానీ వాళ్ళు చాలా చాకచక్యంగా ఆ ఘర్షణలో పెరగకుండా ఉండడానికి వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. అలాగే ఒక పాస్టర్ గారు చనిపోయాడు యాక్సిడెంట్లో. దాన్ని ఎంత పెద్ద ఇష్యూ చేద్దామని పదే ఇప్పుడు డిఎస్సీ మీద మాట్లాడినట్టుగా అప్పట్లో పేడ్ ఆర్టిస్టులు చాలామంది మాట్లాడేవారు వచ్చి. ఈ అన్ని జగన్ వచ్చి మాట్లాడుతున్నారు డిఎస్సీ గురించి. దాని పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేద్దామని నరికేస్తాం, పొడి చేస్తాం అన్నారు. దాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిన సమయంలో కూడా సంయమనం పాటించి జరిగిన విషయాన్ని చాలా విశదంగా తేటతెల్లంగా చెప్పారు. అలాగా లా అండ్ ఆర్డర్ని చాలా చాకచక్యం. ఇప్పుడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ కాపాడడంలో 2 రకాలు ఉంటుంది. ఒకటి నోరు ఎత్తిన వాళ్ళ మొహం పగలగొట్టి నోరు మూసి కూర్చోబెడతాం ఒకటి. 2 నొప్పెంపక తానవ్వక అన్నట్టు సింపుల్గా వివరణ ఇచ్చి జాగ్రత్తగా హ్యాండిల్ చేయటం, స్మూత్గా హ్యాండిల్ చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూశారు. ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ గవర్నమెంట్. అయితే ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు అంటూ అధికారంలోకి వచ్చింది సార్. మరి సంక్షేమం ఏ విధంగా జరిగింది ఈ 2 ఏళ్లలో? ఈ కూటమి ప్రభుత్వం రావటం వాళ్ళు సంక్షేమానికి కొన్ని హామీలు ఇచ్చారు, పథకాలు. వాళ్ళు పెన్షన్ 4000 చేస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఏప్రిల్ నెలలోనే ప్రకటించారు. ఏప్రిల్, మే, జూన్, మరి 3 నెలలు, జూలై 2 నుంచి వీళ్ళు ఇస్తారు. ఆ 3 నెలల సొమ్ము 3000, మరి పెరిగిన సొమ్ము వీళ్ళు ఇస్తారని 4000, 7000 కలిపి వీళ్ళు ప్రమాణ స్వీకారం జూన్ 12 చేస్తే జూలై 1వ తారీఖున స్వయంగా ముఖ్యమంత్రి గారితో సహా ఇవాళకి కూడా ఎక్కడో చోట ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇస్తూ ఉన్నారు. 1వ తారీఖు టంచన్గా ఆ 4000 చేతులు పెడుతున్నారు. పట్టుకెళ్ళి మొట్టమొదటి నెలలో 7000 చేతులు పెట్టారు. ఒకవేళ 1వ తారీఖు ఏదైనా సెలవు దినం వస్తే ముందు రోజు ఇచ్చేస్తున్నారు. అంటే 100% ఆ సంక్షేమం పేదవాళ్ళకి, ఒంటరి మహిళలకి, ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా పెన్షన్లు అందజేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా పక్షపాతం లేకుండా, కక్షాపూరిత వైఖరి లేకుండా. వీళ్ళు వైసీపీ వాళ్ళు గతంలో తెలుగుదేశం వాళ్ళని తీసేశారు, ఇప్పుడు వాళ్ళని ఎందుకు ఇవ్వాలి, వాళ్ళని తీసేయాలి, ఇలాంటివి చేయకుండా అప్పుడు అక్రమంగా ఇచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళని కూడా టచ్ చేయకుండా ఇస్తున్నారు. అది తీసేయాలి. పింఛన్లు తొలగించారంటూ కూడా కథనాలు వినిపించాయి. అది పింఛన్లు తొలగించారనేటువంటి కొంచెం చచ్చిపోయిన వాళ్ళు తీసేస్తారు కదా, చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, అవి తీసేయకపోతే ఏం చేస్తారు? వాళ్ళు దొబ్బేయమంటారా? వాళ్ళు దొబ్బేసి అలాగా వీళ్ళు ఎంకరేజ్ చేయరు. అర్థమైందా? అంచేత ఆ విషయంలో అందరూ సంతృప్తి కూడా ఇంకా కొత్త కూడా ఇస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ అన్నా క్యాంటీన్లు. జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణం అంటే
అన్నా క్యాంటీన్లు ఏం పాపం చేసింది కావాలంటే వాళ్ళు బాబు పేరు పెట్టుకోవచ్చు, రాజన్న క్యాంటీన్ అని, లేదా జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టేసుకోవచ్చు జగన్ అన్న క్యాంటీన్ అన్నట్టుగా అతను ఫోటో వేసుకుంటాడు కదా. దాన్ని పేదవాడికి శుభ్రంగా పరిశుభ్రమైన ఆహారం గౌరవప్రదంగా తక్కువ ధరకి మించి ఉచితం అన్నట్లు లెక్క. అది ఎంతో మేలు జరిగేది, ఎంతో ఉపకారంగా ఉండేది. ఎందుకంటే ఎవరన్నా అన్నా క్యాంటీన్ పరిసర ప్రాంతాల్లో ఏదైనా పని మీద వచ్చినా, మండల కేంద్రాలకి లేకపోతే పట్టణాలకో నగరాలకో ఏదైనా పని మీద వచ్చినా వాళ్ళకి ఇవాళ మనం ఏదైనా టౌన్కి వెళ్ళామనుకోండి, ఓ 100 రూపాయలు 150 రూపాయలు ఫుడ్కి అయిపోద్ది. అది 10-15 రూపాయలతో అయిపోయేలాగా రోజువారీ ఏదైనా పనులు చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళకి లేదా హాస్పిటల్ పని మీద వెళ్ళే వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. దాన్ని వీళ్ళు పునరుద్ధరించారు, ఇంకా పెడతానికి చూస్తున్నారు. అది ఆ హామీ కూడా పూర్తి స్థాయిలో చక్కగా నిర్వహిస్తున్నారు, బ్రహ్మాండంగా పెడుతున్నారు. ఎవరు అడిగినా పర్యవేక్షణ ఉంటుంది. చాలామంది ఎవరిని అడిగినా చాలా బాగుంది, భోజనం పరిశుభ్రంగా ఉంది, రుచికరంగా ఉంది, సమయానికి అందుతుంది, చాలా చక్కగా నిర్వహిస్తున్నారని మంచి పేరు కూడా వచ్చింది. ఇక్కడ మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చారు. వాళ్ళు చాలా హాయిగా, అంటే అందులో కొంత రకరకాల భిన్నవాదనలు నిలబడినా మెజారిటీ మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం అనేటిదాన్ని అందరూ ఆమోదిస్తున్నారు. దానివల్ల ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుంది, దాన్ని రీఎంబర్స్ చేస్తారు కాబట్టి. ఆర్టీసీకి ఆక్యుపెన్సీ రేట్ పెరిగింది, దానివల్ల ఆదాయం పెరిగింది. అది ఉభయతారకంగా ఉంది. అలాగే వికలాంగులకు కూడా ఇచ్చారు, దివ్యాంగులకు కూడా ఆర్టీసీలో ప్రయాణం ఉచితం చేశారు. డ్వాక్రా మహిళలకి వాళ్ళు బ్రాండింగ్, వాళ్ళనే పారిశ్రామికవేత్తలుగా చేయాలని, వాళ్ళు తయారు చేసినవి ఏదో చేసుకుండా వదిలేయకుండా దాని బ్రాండింగ్ కూడా చేస్తున్నారు. అరక కాపీలాగా తల్లికి వందనం నోటు పెట్టారు, చెప్పారు వాళ్ళు ఇచ్చిన హామీలో. అతను అమ్మఒడి పేరుతో ఇంటికి ఒకరికి ఇచ్చిపోడు, మధ్యలో 5 ఏళ్లలో 3 ఏళ్ళు ఇచ్చాడు, 2 ఏళ్ళు అగ్గొడేసాడు. వీళ్ళు అలా కాకుండా ఇంట్లో ఆడపిల్ల అంతమంది అంటే అంతమందికి ఇస్తున్నారు. ఇలాగనమాట. దీపం పథకం, ఇంట్లో గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు ఇస్తున్నారు. ఇలాగనమాట వాళ్ళు ఇచ్చిన హామీల్లో ప్రతి ఆడపిల్లకు 1500 ఇస్తూ ఉన్నారు. అదొక్కటి తప్ప మిగతాన్ని పూర్తి చేశారు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏపీ మొత్తం 25 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నారు. మరి ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి వెనక్కి ఎందుకు వెళ్ళిపోయింది అన్నారంటే, అతను రివర్స్ టెండరింగ్ పేరుతోటి పోలవరం లాంటి ప్రాజెక్ట్ని చంపేశాడు. చాలా వరకు అసంపూర్తిగా సగం పూర్తయిన ప్రాజెక్టులు అన్నీ రద్దు చేశాడు. పీపీఎల్ రద్దు చేసేసి కరెంటు బిల్లు భారం పడిపోలే చేశాడు. అన్ని ట్రూ ఆఫ్ ఛార్జీలు వేసేసి రక్తం పిండేశాడు. అంటే వీళ్ళు అంతేకాకుండా అమరావతి ఏం పాపం చేసింది అతనికి? అతని పాలసీ, అతను కూడా రాజధాని అమరావతి ఉండాలి, 30,000 ఎకరాలు ఉండాలి, ఇవన్నీ మాట్లాడాడు. దాన్ని సింగపూర్కి సంబంధించిన ఏషియన్ బ్యాంకు ఇలాంటి వాళ్ళందరినీ అన్నీ రద్దు చేశాడు. రోడ్లు తవ్వుకుపోయారు, కట్టడాలన్నీ సగం వదిలి ఐకానిక్ బ్రిడ్జిని అయితే పొక్లైన్ పెట్టి తవ్విచ్చేసాడు. దాంతో ఏమైందంటే యాక్చువల్గా అట్లా అలా వదిలేసి అట్లా పని అట్లు చేసుకుని వస్తే ఇవాళ కంప్లీట్ అయిపోయేది. ఇవాళ ఈ ప్రభుత్వమే భారం. అంటే దాదాపు 5 ఏళ్ళు అతని టైంలో ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చినా 2 ఏళ్ళు పట్టింది అది లైన్లో పెడతానికి. 7 ఏళ్ళు పోయింది టైం, చాలా వాల్యుబుల్ టైం పోయింది. పైగా వాటి నాణ్యత ప్రమాణాలు మళ్ళీ మొదటి నుంచి రావాలా, అసంపూర్తిగా పూర్తి చేయడం చాలా కష్టమండి. అలాగే అతను ప్రతి అంశంలోనూ ఇలా బ్యాక్ స్టెప్ వేసేయటం వల్ల ఖచ్చితంగా వెనకపోయింది రాష్ట్రం. ముందుకెళ్లాల్సింది రివర్స్ టెండరింగ్ అన్నాడు, రివర్స్లో పోతా వచ్చింది. ప్రతిదీ అన్ని నిర్ణయాలు పునఃసమీక్షించాడు, మొత్తం అన్నీ మొదటికి వచ్చినాయి. దాంతో ముందుకెళ్లాల్సిన పెట్టుబడులు అన్నీ పోయినాయి, తరిమేశాడు అతను. రావటం మానేశారు, కొంతమంది ఒప్పందాలు చేసుకున్న వాళ్ళు కూడా రావటం మానేశారు. దాంతో రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి కల్పన అంత దెబ్బతినిపోయింది. తిరిగి మళ్ళీ మొదటి నుంచి రెడ్డి వచ్చి మొదలాడినట్టు మళ్ళీ దానివల్ల 10-20 ఏళ్ళేటి కనీసం 25 ఏళ్ళు పోయిందండి. దాన్ని సరిచేయడానికి వీళ్ళు వేగవంతంగా చేయటం బట్టి కొంత కవర్ చేయగలుగుతున్నారు. ఏమైనా సరే అంతా కవర్ చేయలేరు, కానీ కొంత కవర్ చేయగలుగుతారు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంది, అభివృద్ధి ఉంది, సంక్షేమం ఉంది. అయినా సరే వైసీపీ ఎందుకు 2 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తారు. ఇప్పుడు మాటలు అంటానికి ఏముందండి, ఏమైనా అనొచ్చు. ఇప్పుడు వెన్నుపోటు పొడిచాడు అంటే దేనికి వెన్నుపోటు పొడిచాడు రా అని ఎదుర్కొంటా ఉన్నవాడు అడిగితే చెప్తాడు. వాళ్ళు సమాధానం చెప్పకుండా పోతారు కదా. వాళ్ళు ఎంతసేపు కూడా వన్ సైడ్ వాళ్ళు చెప్పేసి పోతారు. మైకుల ముందు వాళ్ళు కావాల్సిన వాళ్ళు మైకుల ముందు అరిచేసి పోతారు. దానికి సమాధానం ఎవడు చెప్పాలి? చచ్చినట్టు ఇలా చెప్పుకోవాలి అంతే తప్ప వాళ్ళు
మాట అనేసి పోతారు తప్ప దానికి ఎవడన్నా ఏదైనా అడిగితే చెప్పేదానికి సిద్ధంగా ఉండరు వాళ్ళు. ఒకవేళ డిబేట్లో కూర్చోరు, లేకపోతే చర్చకు రారు. లోకేష్ గారు బహిరంగంగా చెప్పాడు, రారా మాట్లాడుకుందామని. బహిరంగంగా చర్చకి నేను రెడీ అని చెప్పాడు. అసలు ఆ దుప్పట్లు కప్పుకుని పడుకుంటాడు తప్ప బయటకు ఎందుకు వస్తాడు? వారానికి 15 రోజులకు ఒకసారి వచ్చి మాట్లాడేసి పోతూ ఉంటాడు. కొత్తగా అతనికి ఏమో ఈ లెక్కర్ స్కామ్ భయం ఒకటి పట్టుకుంది, ఎప్పుడు లోపల పోతానో అని. దాంతో ఇంకా కోరుతున్నాడు. అది పరిస్థితి.